ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. కొంతమంది మన సిస్టర్స్ సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అయితే వారాహి అమ్మవారి కోసం అడుగుతున్నారండి. ఆ డౌట్స్ నేను ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాగ్ అనేది నిన్న సాయంత్రం తీసిన వ్లాగ్ అండి. డిన్నర్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంట్లో పాల ప్యాకెట్ అయిపోతే బ్రింకిట్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఓకేనా. అయితే వారాహి అమ్మవారికి పీఠం వేసి పూజ చేసేటప్పుడు అక్క మీరు పంచోపచార పూజ అంటున్నారు, షోడోపచార పూజ అంటున్నారు. ఇవి షోడోపచార పూజ అనేది ప్రతిరోజు చెయ్యాలా అక్క అని అడుగుతున్నారండి మన సిస్టర్స్. మనకి మేము ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసి పీఠం వేసి అమ్మవారికి అంటే ఆహ్వానం పలికినట్టుగా అనమాట. ఇది అంటే ఒక్కరోజే మనము షోడోపచార పూజ అయితే చెయ్యాలన్నమాట. ఒకే రోజు మొదటి రోజు చేస్తే సరిపోతుందనమాట. తర్వాత ఉద్వాసన రోజు ఉద్వాసన చెప్పుకొని అమ్మవారికి సాగనంపాలన్నమాట. ఈ ప్రాసెస్సే ఉంటుందండి. ప్రతిరోజు షోడోపచార పూజ అవసరం లేదు. 16 ఉపచారాలతో అమ్మవారికి మొదటి రోజు అమ్మవారికి మన ఇంటికి పిలుచుకుంటున్నాం అనమాట. 16 ఉపచారాలతో. ఇవేమీ మాకు రావు అంటే పంచోపచార పూజకి వెళ్ళిపోయండి. రేపైతే నేను పెద్ద వీడియో పోస్ట్ చేస్తానండి. అందులో అన్నీ క్లియర్గా చెప్తాను. రేపు శుక్రవారం కదా, అమ్మవారికి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని మీకు పోస్ట్ చేస్తాను. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. గత 3 సంవత్సరాల నుంచి నేను ఏ విధంగా అమ్మవారికి కొలుసుకుంటున్నాను అనేది మీకు తెలుస్తుంది. అయితే తొలి పాత సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళైతే డౌట్స్ అడుగుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అక్క ఉపవాసం ఉండాలక్క అని అడుగుతున్నారు. ఈ పూజ ఏంటంటే మనం నైట్ చేస్తాము, 6 తర్వాత చేస్తాం కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎల్లుల్లి మాత్రం తీసుకోకండి. ఈ 9 రోజులు సాత్వికమైన ఆహారం తీసుకోండి. ఓట్స్ అని ఇలా బలమైన వస్తువులు తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ అని, ఆ తర్వాత పప్పు అన్నం అని, అంటే మనము అంటే ఎల్లుల్లి వేయకుండా పప్పు అన్నం ఇలాంటివి కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. నైట్కి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం మనం తినుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు. ఇంకొక క్వశ్చన్ ఏంటి అడుగుతున్నారంటే అక్క మధ్యలో మాకు నెలసరి వస్తే ఏం చేయాలక్క, ఆ పీఠం ఏం చేయాలని అడుగుతున్నారు. ఆ పీఠం అలాగే ఉంచేయండి. మధ్యలో ఆటంకం వస్తే ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలతోనైనా, ఇంట్లో అత్తమామలు ఉంటే అత్తమామలతోనైనా, భర్తతోనైనా సరే వాళ్ళ దీపం పెట్టకపోయినా పానకం నైవేద్యం పెట్టి అగరబత్తి అయినా వెలిగించమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగానే చెయ్యండి. దీపం పెట్టే శక్తి ఉంటే దీపం పెట్టి అగరబత్తి పెట్టి పానకం నైవేద్యం పెట్టేయండి. ఓకేనా. రేపు పెద్ద వీడియో చేస్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.